హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఇది మహాబలిపురం రిసార్ట్కి వచ్చాము. నిజంగా రిసార్ట్ అయితే చాలా బాగుంది. కోరల్ బీచ్ రిసార్ట్. ఇది స్టే చేయడానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. నిజంగా ఆ రోజు లైవ్ పెట్టాను కానీ అవ్వలేదు, వీడియో అప్డేట్ అవ్వలేకపోయింది. అది నిజంగా చాలా బాగుంది రిసార్ట్. మెయింటెనెన్స్ చాలా బాగుంది, నీట్గా ఉండింది. వ్యూ కూడా అదిరిపోయింది. అలాగే ఇందులో ప్రైవేట్ బీచ్ కూడా ఉండింది. రిసార్ట్ నేమ్ వచ్చేసి కోరల్ బీచ్ రిసార్ట్. ఇది మహాబలిపురంలో ఉంది. నిజంగా చాలా బాగుంది. మీకు చూద్దామని లైవ్లో పెట్టాను కానీ అది అవ్వలేదు ఆ రోజు. ప్రైవేట్ బీచ్ కూడా ఉంది, సపరేట్గా స్విమ్మింగ్ పూల్ ఉంది, పార్క్ ఉంది. పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి నిజంగా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వీకెండ్ ట్రిప్లో అలా వెళ్ళి రావచ్చు. నిజంగా చాలా బాగుండిందండి రిసార్ట్ మాత్రము. ఎందుకో మీకు చూపించాలని పెట్టాను. అది అవ్వలేదు ఆ రోజు అయితే లైవ్, అందుకే వీడియో చేశాను. మరి తర్వాత వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది, లేట్ అయింది. మహాబలిపురంలో ఈ స్టే చేయడానికి నిజంగా చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా బాగుంది. ఒకసారి వ్యూ అయితే చూడండి, నిజంగా సూపర్ ఉండింది. ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో పెడుతున్నాను. మీరు వెళ్ళినప్పుడు మహాబలిపురంలో స్టే చేయడానికి నిజంగా మంచి రిసార్ట్, చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ ప్లేస్. ఫ్యామిలీ స్టేకి మంచి రికమెండెడ్ ప్లేస్ అనుకుంటా మహాబలిపురంలో. చాలా బాగుంది. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకోటి ప్రైవేట్ బీచ్ ఉంది, క్రౌడ్ లేదు. ఈ రెసార్ట్లో ఉన్న వాళ్ళకి యాక్సెసిబుల్ ఉన్నట్టుంది. అది చాలా బాగుంది. వేరే బీచ్ల్లో పోతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, జనాలు ఎక్కువ, గలీజ్ ఉంటుంది. ఇక చాలా నీట్గా ఉంది. చాలా బాగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బాగుంటుంది ఇక్కడ. ఇంకోటి ఈ రెసార్ట్ పేరు చెప్పేది మర్చిపోయాను కదా. రెసార్ట్ పేరు వచ్చేసి కోరల్ బీచ్ రెసార్ట్ అని. మహాబలిపురంలోనే ఉంది కోరల్ బీచ్ రెసార్ట్. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ప్రైవేట్ బీచ్. ఓకే, క్రౌడే లేదు చూడండి, చాలా బాగుంది. మరి వేరే బీచ్ చూసాము, అక్కడంతా చాలా జనాలు ఉన్నారు. ఈ రెసార్ట్లో అయితే క్రౌడే లేదు. ఏం ఫోటోషూట్ అలా చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఫోటోషూట్ స్పాట్ ఇది యాక్చువల్గా. ఎంత క్లీన్ ఉంది చూడండి బీచ్ మాత్రం. ఎవరైనా వన్ డే ట్రిప్ చేయాలంటే మంచి స్పాట్ ఇది యాక్చువల్గా. సాటర్డే వచ్చేసి స్టే చేసి సండే చెక్అవుట్ చేసుకొని వెళ్ళిపోతే వన్ డే గుడ్ అవుటింగ్. స్ట్రక్చర్స్ చాలా బాగా చేశారు. ఇవన్నీ డీసెంట్ క్లాసిక్ లుక్ వస్తూ ఉంది. బ్రేక్అవుట్ ఏరియాస్ అయితే చాలా బాగుంది.
ఇక్కడ ఈవినింగ్ టైం హై టీ మరి స్నాక్స్ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ కూడా సిట్అవుట్ ఏరియా లాగా ఉంది తినడానికి. ఇది బార్, ఇది ఫుడ్ కూడా సర్వ్ చేస్తారు. కానీ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకైతే. ఒక ప్రాబ్లం ఏంటంటే మొబైల్ నెట్వర్క్ కరెక్ట్గా లేదు, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. బట్ ఎనీవేస్ ఫైన్, అట్లీస్ట్ కాల్స్కి అంతా ఏం ప్రాబ్లం లేదు, కాల్స్ అంతా తీసుకోవచ్చు. ఇంటర్నెటే కొంచెం వీక్ అనిపిస్తుంది ఇక్కడ. కొన్ని ప్లేసెస్లో బాగున్నాయి ఈ రిసార్ట్లో, కొన్ని ప్లేసెస్లో ఇంటర్నెట్ రావడం లేదు. వైఫై ఉంది అంటారు కానీ అంత స్పీడ్ ఏం రావడం లేదు. అదే లాన్ ఏరియా ఇది. ఇక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు. ఎవరైనా గ్రూప్తో వస్తే క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ అలా ఏమైనా ఆడుకోవాలంటే గ్రూప్ యాక్టివిటీస్ అంతా చేయడానికి చాలా బాగుంది. మాది యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్ ఇది. ఇది కిడ్స్ ప్లే ఏరియా, పర్లేదు డీసెంట్గా ఉంది. పూల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు, నీట్గా ఉంది. అడల్ట్స్ది కిడ్స్ది సపరేట్ ఉంది. ఇక్కడ ఉన్నాడు చూడండి మా వాడు, మా రిత్విక్ ఇక్కడ ఉన్నాడు చూడండి. వాడికి ఆకలి అవుతా ఉంది, వెయిట్ చేస్తూ ఉన్నాడు వాడు. రిత్విక్ ಬ್ರೇಕ್ಫಾಸ್ಟ್ ಮಾಡಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಾ. హ్యాండ్స్ అల్లే వాష్ ಮಾಡ್ಕೊಂತೀವಿ ಬಾ, ಅಲ್ಲಿ హ్యాండ్ వాష్ అయితే. సౌమ్య ఈమె చూడు, నేను రికార్డ్ చేస్తున్నాను, ఆరామ్గా పడుకొని రిలాక్స్ అవుతా ఉంది. బాగుందా? రిలాక్స్ అవుతున్నా ఫుల్గా. ఓకేలే, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాక ఇది పెట్టు. వాడికి ఆకలి అయింది కదా. నిజంగా రిసార్ట్ అయితే చాలా బాగుందండి. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి బాగుంది, పీస్ఫుల్గా ఉంది చాలా. వాడు పడిపోతాడంటే ఫస్ట్ వాడిని ఎత్తుకోండి. లేట్ అవుతుంది కదా, మేము వెళ్ళి తింటా ఉన్నాము. వాళ్ళు ఎలాగో ఫాస్టింగ్ కదా, ఒక ఫ్రూట్స్ ఒకటే తింటారు. రితిక్ హాయ్ చెప్పు. రితిక్ లీనాకం, రితిక్ ఫ్రెండ్స్తో పాటు వచ్చేసాము. రిత్విక్యా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అమ్మాయి. వాడు కూడా చూడండి చిన్నాడు. బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నామండి. ఏమేమి ఉన్నాయో చూడాలి బ్రేక్ఫాస్ట్లో.
లైవ్ పెట్టానండి, అది నెట్వర్క్ ప్రాబ్లం వల్ల రావట్లేదు, వీడియో కరెక్ట్గా అప్లోడ్ అవ్వలేదు. దగ్గర 20 minutes తీసాను వీడియో అయితే, అది లైవ్. ఇది రిసెప్షన్. ఇది ఎంట్రన్స్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం మేము. మా వాడికైతే చాలా ఆకలిగా ఉందని వెళ్దామని సతాయిస్తున్నాడు.